బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టూరిజం భూమి కబ్జాపై రచ్చా మీడియాలో వరుస కథనాలకు స్పందన లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచెనపల్లి జాతీయ రహదారిపై 3 ఎకరాల భూమి కబ్జా వ్యవహారం రచ్చా మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. కథనాలు వెలువడడంతో హుటాహుటిన స్పందించిన ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ఎస్పీ కలెక్టర్కు తక్షణమే కబ్జా వ్యవహారం నిగ్గు తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేసిన మంత్రి ఆదేశాలు ఇచ్చిన టూరిజం, రెవెన్యూ ఇతర అధికారులు తాత్సారం చేయడంపై మరో రచ్చా మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. కథనాలు వెలువడంతో ఎట్టకేలకు కదిలిన అధికార యంత్రాంగం, టూరిజం, రెవెన్యూ, పోలీస్ అధికారులు కబ్జాకు గురైన ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టిన వైనం. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ ప్రసాద్ ఈ నెల 3న ఈ భూమి కబ్జా జరిగినట్లు విఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని వెల్లడించారు. నిందితులను పిలిపించి తక్షణమే అక్కడ ఉన్న దాని బూడిద, ఇతర మెటీరియల్ను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్పామని, లేని పక్షంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించామన్నారు. ఈ భూమి లీజుకు తీసుకున్న రత్నసిరి రిసార్ట్స్ నిర్వాహకులకు షాకోజ్ నోటీసులు జారీ చేశామని టూరిజం జిల్లా మేనేజర్ పట్టాభి తెలిపారు. వారంలోగా ఖాళీ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. ఇంత విలువైన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా జరుగుతున్నాయని మీడియా బయట పెట్టే వరకు సంబంధిత ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని తెలిసినా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కుంచెనపల్లి గ్రామంలో హైవే పక్కన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని బూడిదని స్టోర్ చేస్తున్నారని చెప్పేసి దానివల్ల వెళ్ళే పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ రావడంతో సదరు కంప్లైంట్పై క్రైమ్ నెంబర్ 270/24 అండర్ సెక్షన్ 125, 329 క్లాస్ 3 BNS ప్రకారం కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు జరుగుతుంది. కుంచెనపల్లి విలేజ్ తాడేపల్లిగూడెం మండలంలో గల పర్యాటక శాఖ ల్యాండ్లో జరుగుతున్నటువంటి ఆక్రమణ విషయమై ఈ ఛానల్లో వచ్చినటువంటి ఒక వార్తకు ప్రతిస్పందనగా డిపార్ట్మెంట్లన్నీ స్పందించడం జరిగింది. అలాగే రెవెన్యూ వారి నుంచి కూడా ఎవరైతే అక్కడ ఆక్రమణలు చేసి ఉన్నారో వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే పర్యాటక శాఖ నుంచి కూడా ఎవరికైతే ఆ భూమిని డెవలప్ చేయవలసిందిగా మేము ఆర్డర్స్ ఇచ్చున్నామో వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక వారంలోగా ఆ నోటీసులకు స్పందించి ఏదైతే అక్కడ అక్రమంగా వారు చేస్తున్నారో, అక్కడ అక్రమంగా ఏవైతే అక్కడ నిల్వ చేశారో అవన్నీ కూడా క్లియర్ చేయవలసిందిగా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు 7 రోజుల్లో అవి క్లియర్ చేసి ఇవ్వని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకొని అది టెర్మినేట్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టూరిజం భూమి కబ్జాపై రచ్చా మీడియాలో వరుస కథనాలకు స్పందన లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచెనపల్లి జాతీయ రహదారిపై 3 ఎకరాల భూమి కబ్జా వ్యవహారం రచ్చా మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. కథనాలు వెలువడడంతో హుటాహుటిన స్పందించిన ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ఎస్పీ కలెక్టర్కు తక్షణమే కబ్జా వ్యవహారం నిగ్గు తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేసిన మంత్రి ఆదేశాలు ఇచ్చిన టూరిజం, రెవెన్యూ ఇతర అధికారులు తాత్సారం చేయడంపై మరో రచ్చా మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. కథనాలు వెలువడంతో ఎట్టకేలకు కదిలిన అధికార యంత్రాంగం, టూరిజం, రెవెన్యూ, పోలీస్ అధికారులు
కబ్జాకు గురైన ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టిన వైనం. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ ప్రసాద్ ఈ నెల 3న ఈ భూమి కబ్జా జరిగినట్లు విఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని వెల్లడించారు. నిందితులను పిలిపించి తక్షణమే అక్కడ ఉన్న దాని బూడిద ఇతర మెటీరియల్ను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్పామని, లేని పక్షంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించామన్నారు. ఈ భూమి లీజుకు తీసుకున్న రత్నసిరి రిసార్ట్స్ నిర్వాహకులకు షాకోజ్ నోటీసులు జారీ చేశామని టూరిజం జిల్లా మేనేజర్ పట్టాభి తెలిపారు. వారంలోగా ఖాళీ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. ఇంత విలువైన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా జరుగుతున్నాయని మీడియా బయట పెట్టే వరకు సంబంధిత ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని తెలిసినా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.